టీడీపీ ప్రభుత్వం పాలన స్టార్ట్ అయ్యేది సంవత్సరం గడుస్తుంది. అసలు ఎలా ఉందండి ఈ సంవత్సరం పరిపాలన? ఏమండి ఈ సంవత్సరం నమస్తే అండి. ఈ సంవత్సరం కాలం అంతా బాగానే సాగిందండి. పోలవరం ఒకటి ప్రాజెక్టు డెవలప్ అవుతుంది. తర్వాత రాజధాని మనకి ఏమి ఇబ్బంది లేదు. ఇది కాకపోయినా అడవి ప్రాంతాలలో ఈ పవన్ కళ్యాణ్ తిరిగి రోడ్లు అవి వేయడం ఆడవాళ్ళకి ప్రసవించే టైంలో అంబులెన్సులు రావడానికి దీనికి చేయడానికి రోడ్లు వేయడం ఇవన్నీ చాలా బాగుందండి. ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకో సంవత్సరమే కదా ఇప్పటికి అయ్యింది. మెల్లిగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఫండ్స్ వస్తున్నాయి, మనకి విమానాశ్రయాలు డెవలప్ అవుతున్నాయి. ఏది చూసినా కూడా మనకి ముందుకు సాగుతుంది. మనకి దాన్ని విమర్శించాల్సినంత ఇది కూడా లేదు. చక్కగా చేయొచ్చు. బాగుందండి. మొత్తానికి ప్రజలు సాఫీగా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు, తిరుగుతున్నారు. చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ టెన్షన్ లేకుండా ఉందండి ప్రజానికానికి. ముందు అది కావాల్సింది ప్రజానికి టెన్షన్ లేకుండా ఉండడమే ప్రజలకు కావాలండి. అదే కోరుకున్నారు, అదే జరుగుతుందండి. ఏ విమర్శలు అంటారా, విమర్శలు వస్తుంటే పోతుంటే అసలు ఆ విమర్శ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. అదండి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర పరిపాలన ఏం జరగలేదు. సుపరిపాలన అంటే మేము చేసి చూపిస్తాము, 2029 ఎలక్షన్స్లో కూడా టీడీపీ భూస్థాపితం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయ్యా 5 సంవత్సరాలు టైం ఇచ్చామండి. 5 సంవత్సరాల్లో ఆయన ముందేం చెప్పారండి? ఆయన పాదయాత్రలో ఎన్ని వాగ్దానాలు చేశాడండి? ఎన్ని వాగ్దానాలు చేశాడు? మద్యపాన నిషేధం అన్నారు, పోలవరం ప్రాజెక్టు మొత్తం కట్టి చూపిస్తామన్నారు. తర్వాత అమరావతి మన రాజధాని కడతా ఉన్నారండి. రాజధానికి ఈ ఆడవాళ్ళు ఎంత నిరాహార దీక్షలు చేసే వాళ్ళని ఎంత హింసించి ఎంత కొట్టారండి. ఇవన్నీ చూసుకుని ప్రజలు ఏమీ మర్చిపోలేదు. ఆయన మళ్ళీ పాదయాత్ర చేసిన ఇంకొకటి మాత్రం ఉందండి. ఆయన పాదయాత్రలు మొదలు పెట్టారంటే గంజాయి బ్యాచి అరాచక శక్తులు మాత్రం తల ఎత్తడానికి చాలా అవకాశం ఉంది. ప్రజలు మాత్రం అప్రమత్తతగా ఉండాలి. ఆయన పాదయాత్ర అక్కర్లేదని దండాలు పెడితే కానీ ఆగేటట్టు కనపట్లేదండి. ఎప్పుడొచ్చినా ఎవరు చేశారండి? ఆయన గంజాయి బ్యాచ్ పోలీసులు కొట్టారన్నారు. ఒక పోలీసును చంపేస్తామని చెప్పని బెదిరిస్తే తప్పు లేదు, కానీ వీళ్ళని మాత్రం కొడితే తప్పు. అందులో పాప కానిస్టేబుల్ని ఇచ్చేశాడు. అది కాకపోయినా కూడా ఈయన ఎవరిని అరెస్ట్ చేసినా పోలీసు రాజకీయాలు నశించాలి. కామనే పోలీసు రాజకీయాలు నశించాలి. వారు ఏం చేశారు? వారి కోసం వారికి అన్యాయం జరగడం, ఈయన పాదయాత్ర బయలుదేరడం. దేనికైనా ఒక న్యాయబద్ధంగా ఉన్నదానికి ఈయన పాదయాత్ర మొదలుపెట్టాడా? లేదు. ఎక్కడ చూసిన నిన్న కాక మొన్న తెనాల్లో మనం అరాచక శక్తులు గంజాయి బ్యాచ్ కానిస్టేబుల్ గారిని వెళ్తున్న వాడిని కొట్టబోతే ఆపిన వాళ్ళు ఇది యాక్షన్ తీసుకున్నందుకు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? ఆ బ్యాచ్ మీద యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళని పరామర్శిస్తా. ఈయన ఇది అనవసరం అండి బాబు. ఆయనకు దండం పెట్టడం వదిలేయడం ఇక అంతే. మాట్లాడితే పోలీసుల మీద పడ్డాడు పాపం. ఆయన పోలీసులు ఏం అన్యాయం చేశారు ఆయనకి. పోలీసుల మీద పడి గొడ్లోడ చేస్తాం, మీరు నోట్ చేసుకోండి, పేపర్లు నోట్ చేసుకోండి, ఏది ఇది చేయండి, మీ అంత చూస్తాం. వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు నిర్వహించకుండా చేస్తున్నాడు. ఏ ఉద్యోగస్తుడైనా సరే బెదిరించేయడం ఆయన. మీ అంత చూస్తాం, మీ సంగతి చూస్తాం, మిమ్మల్ని బందర్లాకు దీంట్లో కలుపుతాం సముద్రంలో. ఇవన్నీ చూస్తుంటే ఈ పాదయాత్ర కూడా ఇదే ఇదిగా సాగితే గవర్నమెంట్ మాత్రం ఆయన పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వడానికి వీలు లేదు. ఏదైనా మంచితనానికి ఆయన తిరుగుతున్నాడంటే పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వచ్చు. ఇటువంటి వాటికి పాదయాత్రలు ఏంటండి? పాదయాత్రలు బాబు గారు చేశాడు. ఏం చేశాడు? సైలెంట్గా చేశాడు. ఎక్కడ అరాచక శక్తులు లేవరా? అక్కడ ప్రజానికం వాలంటరీగా వచ్చింది. ఇవాళ చిన్నబాబు చేశాడు. చిన్నబాబు చేసినప్పుడు కూడా అంతే వాలంటరీగా వచ్చారు జనాలు తిరగబడ్డారు. పోలీసులు ఏమనలేదు. ఎవరు ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా మన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అదేంటి దానికి పోలిక అనవసరం. ఈ పాదయాత్రకి ఒక దండం పెట్టడమేనండి. మనం అంతకంటే చేయగలిగింది ఏం లేదు. మరి ప్రజలు మళ్ళీ నమ్ముతారంటారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు కదా? జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నమ్మకే కదండి 11 సీట్లు ఇచ్చింది. ఇంకేంటి ఆయన నమ్మేది? నమ్మకూడదని ఈ పాదయాత్ర వద్దో మహాప్రభు అని దండం పెట్టుకుంటున్నారు. ఎక్కడ అరాచక శక్తులు లేస్తాయో, ఏ అరాచకాలు జరుగుతాయో అని. ఏదైనా ఆయన సాఫ్ట్గా ఒకటైనా చేశాడా? అన్ని అరాచక శక్తులకే ఆయన అడ్డం పోశాడు. అరాచక శక్తుల మీదే ఆయన పాదయాత్ర చేశాడు తప్పితే ఒక నీతిగా ఒక దాన్ని మందు బ్యాన్ చేస్తున్నాడు. ఆయన చేయలేదు, వీళ్ళు చేయలేదు. పోనీ దీని మీద చేయమనండి, చేయలేడు. ఈయన చేసిందే తప్పు కదా. మందులో అవినీతి, ఇసుకలో అవినీతి. దేనికైనా ఒక మంచితనానికి ఇది చేద్దాము అని చెప్పని అనుకోవడానికి ఆయనకు అవకాశం లేదు. ప్రజలు అవకాశం ఇవ్వరండి. ఇక ఆయనకి అరాచక శక్తులను పెట్టుకోవడం, 100 మంది 200 మందిని పోగు చేసుకోవడం ఇట్లా చేయడం తప్పితే ప్రజానికం వాలంటీర్గా ఒక్కళ్ళు కూడా రాబోరండి. అదే సార్, మన జగన్మోహన్ రెడ్డి గారు యూత్ వింగ్ మీటింగ్లో కూడా అలా యూత్ని చెప్తా ఉన్నారు, మీరు కానీ నాతో కానీ ఉంటే మిమ్మల్ని మంచి లీడర్స్గా తీర్చిదిద్దా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు యూత్తో. దానికి ఏం చెప్తారు మరి మీరు? గ్యాంగ్స్టర్స్ అంటారు బాంబేలో, ఆ టైపులోకి తయారు చేస్తారు వీళ్ళని. యంగ్స్టర్స్ వీళ్ళ దగ్గరికి ఎందుకుంటారండి? ఉద్యోగాలు వస్తున్నాయి. వైజాగ్లో మనకి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. తర్వాత చాలా వరకు వస్తున్నాయి మనకి. యువత వీళ్ళ దగ్గర కూర్చుంటారండి.
ఎవరికి వాళ్ళు ఉద్యోగాలు పోతారు. ఇవాళ ఎవరు పోలీసులకి కేసులకి దీనికి తట్టుకునే ఓపిక ఎవరికి లేదు. ఆయనకున్నంత డబ్బు ఎవరికి లేదు. ఆయన డబ్బులు ఇచ్చినా కూడా జనాలు యువతరం రాదు. ఇంకెవరున్నారంటే వాళ్ళ బ్యాచే రావాలి. గంజాయి బ్యాచ్, మందు బ్యాచ్, ఈ బ్యాచే రావాలి ఆయన వెనకాల. మంచి వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగస్తులు యువతలు ఎవరు కూడా రారండి. ఇవాళ చదువుకు చాలా చదువులు ఉన్నాయి మనకి మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు. మనకి ఇంజనీరింగ్ కాలేజీలు జాయిన్ అయిపోయి ఎవరికి వాళ్ళు సాఫ్ట్వేర్లు వెళ్ళిపోతున్నారు. కానీ అందులో మనకి ఇక్కడ ఆంధ్రాకే వస్తున్నాయి కాబట్టి మనకేమీ ఇబ్బంది లేదండి. మా అత్యంత ఇదేంటంటే ఒక్కొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మనకి ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యాయండి. రిజర్వ్ బ్యాంకు మనకి ఇక్కడ విజయవాడలో పెట్టారంటే ఎంత ఆనందం వేసిందో. ఒక్కొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇవి మనకి రావాలి. తర్వాత వీటికి కూడా ఫోర్సినిక్ ల్యాబ్స్ కూడా మనం మళ్ళీ హైదరాబాదు దీని మీద ఆధారపడుతున్నాం. అవి కూడా మనం విజయవాడలోనే రావాలి, ఆంధ్రాలోనే రావాలి. ఒక్కొక్కటి ఆర్గనైజేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఇంకా డెవలప్ అవుతున్నాయి. మనకు కావాల్సింది అదే కదండి. డెవలప్మెంట్ అంటే ఎక్కడుంది? మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్నాయి. మరి దాంతో మనం తెగ సంతోషపడాల్సి వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ కూడా రావడమే ఒక ఆనందంగా ఉంది విజయవాడలో. అదేండి ప్రస్తుతానికి పని. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎలక్షన్స్లో నేను జగన్ 2.0 చూపిస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అక్కా జిల్లాలు నా వెంట ఉంటారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్తాడులేండి 2.5 అని, 2.6 అని ఇది ఆలీ చెప్తాడు. ఆ టైపులో ఉంది ఈయన పెట్టేది. ఈయనకి ఏం నాలెడ్జ్ ఉందనండి? 2.5కి 3.5కి ఈయన ఏం నాలెడ్జ్ ఉంది? మొన్న కూడా మన చంద్రబాబు గారు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం డెవలప్ చేయాలని చెప్పి మొదలుపెట్టారు. అది చూడండి రాగల 5 ఏళ్లలో ఎంత మనకి ఆంధ్రాలో మనం టాప్ అవుతామండి. మనం ఏది చేసినా కూడా ఇది సాఫ్ట్వేర్ ఈయనే కదా చేసింది. ఈయన పుణ్యమే కదా మనం హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందంటే. సేమ్ మనకే ఇంకొక 5 సంవత్సరాలు ఓపిక పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందండి. మనకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, మంచి మంచి ఇవి వస్తాయి. మన యువత కూడా మనం ఇంకెక్కడికి బయటికి వెళ్ళక్కల. బెంగళూరు, చెన్నై, మెడ్రాసు మనం ఇలా చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఆంధ్రాలో మనం విశాఖపట్నం, విజయవాడ ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి తొందరలో. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఆయన భగవంతుడి దేవులు ఇంకా వస్తే 2-3 కంపెనీలు వచ్చాయి, ఇంకా ఒక 10 కంపెనీలు వస్తే మనకి యువతకు కూడా ఇక్కడ ఉద్యోగం బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. అది పరిస్థితి.